స్టార్ట్ ఇట్లా పెట్టావు, ఇట్లా చక్కగా పెట్టాలా. ఇక నేను దగ్గర దగ్గర అదే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఒక మాట రాయబడింది. ఎక్కడ ప్రసంగి గ్రంథంలో 11వ అధ్యాయం 9వ వచనంలో ఏమి, ఎవరునా నీ యవన కాలం మందు సంతృష్టిగా ఉండలేమో, నీ కోరిక చొప్పున నీ దృష్టి ఇష్టం చొప్పున ప్రవర్తించుము. అయితే వీటినన్నింటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెస్తున్నది జ్ఞాపకం ఉంచుకున్నాడు. అర్థమైంది? ఏం చేస్తున్నాడు యవన కాలంలో? ప్రతి మనిషి ఇష్టానుసారం తాగడము, ఇష్టానుసారం తినడము, ఇష్టానుసారంగా బూతులు మాట్లాడము, ఇష్టానుసారంగా తిరగడము, ఇలాంటివన్నీ చేసి ఏం చేస్తున్నాడు? పాపాన్ని తెచ్చుకుంటాడు. పాపం వల్ల వచ్చే జీతం ఏంటంటే ఏదే అంటే మరణం. ఏది పాపం వల్ల వచ్చే జీతం మరణమే. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి ఆ సృష్టికర్త అయిన దేవుడు అనుగ్రహించమని పొందలేకపోతున్నాం. అందుకే ప్రభు ఏమంటాడంటే పాపాన్ని వదలండి, శాపాన్ని వదలండి. ఆ పాపం శాపం చేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు నీ బాల్య దినమందే నీ సృష్టికర్త అయిన ఏమి దేవుని స్మరించుము. బాల్య దినమందే. ఇప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది? 60, 16, 17, 18 అంతే కదా. ఈ బాల్య దినం ముందు మరి ఈ వయసు ఈ స్టేజ్ వచ్చాక ఎన్ని తప్పు చేసినా మనం, ఎన్ని బూతులు మాట్లాడింటాం, ఎన్ని వ్యవహారాలు. అందుకే నీవు బాలుడు నడవలసిన త్రోవను మనకి నేర్పము, వాడు పెద్ద నుండి దాని నుండి తొలగిపోడు. చిన్నదాటి నుండి నువ్వు మంచి పాఠం నేర్చుకుంటే మంచి బాలుడు, ఈయన మంచోడు అని పేరు వస్తుంది. మనం చెడ్డ పనులు చేస్తుంటే వీడు చెడ్డోడు అని వస్తుంది లేదా? మంచికి చెడుకు అదే తేడా ఉంది. చీకటికి రాత్రికి వెలుగు ఉందే లేదా? చీకటి ఉంది, రాత్రి ఉంది. వెలుగు ఉంది, పగలుంది, రాత్రి ఉంది. ఆకాశం ఉంది, భూమి ఉంది. సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు. ఇలాగా మనిషిలో దయ్యం ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. దయ్యాన్ని వదిలించుకొని దేవుణ్ణి నమ్ముకోవాలి. ఆ దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. 2026 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి మానవులందరూ చేసిన ప్రతి తప్పితం పాపాన్ని ఆయన క్షమించి, మనిషి చేసిన తలంపుల వలన శిరస్సు మీద ముళ్ళ కిరీటం, కాలు చేతులు చేసిన పాపం వలన ఆయన కాలు చేతుల్లో మేకులు, ఆయన శరీరం అంతా చేసిన పాపం వలన ఆయన శరీరంలో ముళ్ళకుళ్ళ చేత చీల్చబడింది. ఇలాగ ప్రభు అనేక మార్లు చివరి రక్తబొట్టు సహా యేసుక్రీస్తు ప్రభు కాల్చింది. ఎందుకంటే నీన పాపములు 800 కోట్ల ప్రజల పాపములు కడిగి పరిశుద్ధపరచబడి పరలోక పట్టణం చేర్చడానికి. యేసు ప్రభు నమ్మాలంటే వెండి బంగారం ఇవ్వాల్సిన అవసరం లేదు, డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవము, ఏమి అని యేసు ప్రభు విరిగి నలిగిన హృదయం చేత పాపినైనా నన్ను క్షమించు. ఏమనాలి చెప్పండి? పాపినైనా నన్ను క్షమించు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 15వ వచనం రాయబడింది. మీరు కావాలంటే చదవండి. పాపులను రక్షితుడు క్రీస్తు యేసు ఆ పైలోకం నుండి ఈ భూమి మీదకి వచ్చేసాడా లేదా? మానవ శరీరం ధరించుకొని ఆయన మనిషిగా పుట్టి 33 సంవత్సరాలు జీవించి నాలో పాపం ఉందని మీలో ఎవరైనా నిరూపించగలరని సవాల్ ఇస్తున్న వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు. అమ్మ నాన్న చెప్తున్నారా ఒరే పాపం వదులు అని చెప్తున్నారా? లేదు, కామన్ అయిపోయింది. వాడు పక్కన ఉంటాడు మాత్రం ఏమమ్మా నీ కొడుకు తిడితే మా కొడుకు తిట్టడా, మీ కొడుకు కొడితే మా కొడుకు కొట్టడా, ఇలా అంటున్నారా లేదా? తల్లిదండ్రులు ఒరే బాబు వద్దురా ఇట్లా బూతులు మాట్లాడొద్దు, నీవు అమ్మ అంటే వాడు అమ్మ అంటాడు, నాకు తిట్టిస్తావేమరా అని అంటున్నారా? లేదు, కామన్ అయిపోయింది. తిట్టడము, అల్లరి చేయడము, ర్యాగింగ్ చేయడము, ఇవన్నీ సొల్లు కబుర్లు మాట్లాడుకోవడము, చెడ్డ మాటలు మాట్లాడుకోవడం, ఇదంతా కామన్ అయిపోయింది. అందుకే పాపం వల్ల వచ్చి జీతం మరణం. అయితే దేవుడి కృపావరం మన ప్రభు యేసుక్రీస్తు నిత్య జీవం. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ప్రభుని నమ్మండి, నిత్య జీవం పొందండి. ఓకే.